ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 57వ శ్లోక వివరణ. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాప్రళయం జరిగేటప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని లయం చేస్తూ తానొక్కడే ఉన్నటువంటి వాడై ఆత్మానందం కోసం మహాతాండవం చేస్తాడు. అప్పుడు జగత్తులో ఆ పరమేశ్వరి తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అందుచేత ఆ తాండవానికి పరమేశ్వరియే సాక్షి. అందుచేతనే ఈ నామం చెప్పబడుతోంది. ఏమని? మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని. ఈశ్వరుడు అనే పేరు గలవారు అనేక మంది దేవతలు ఉన్నారు. వారిలో నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఈ రకంగా ఉన్న ఈశ్వరుల యొక్క సమిష్టి రూపమే మహేశ్వరుడు. ఈశ్వరులకే ఈశ్వరుడు పరమేశ్వరుడు. సర్వులకు ఈశ్వరుడు కాబట్టి సర్వేశ్వరుడు. ఈశ్వరుడు మహాకల్పాంతమున తాండవం చేస్తాడు. 4 యుగాలు కలిపి ఒక మహాయుగం, 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పం. ఇది బ్రహ్మకు ఒక రోజు. ఇదే బ్రహ్మకల్పం. బ్రహ్మకల్పాన్ని మహాకల్పమని అంటారు. మహాకల్పాంతమున మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు శివుడు తాండవం చేస్తాడు. ఆ మహాతాండవానికి ఆ పరమేశ్వరియే సాక్షి. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమైతే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అని అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అని అంటారు. మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఈ మహాతాండవాన్ని, ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూచేవారు ఎవరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవడం వల్ల అమ్మవారిని మహేశ్వర మహాకల్ప తాండవ సాక్షిని అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరూ ఉన్నట్లే కదా. తాండవం చేసే అయ్యవారిలో చైతన్య శక్తి అమ్మవారే. అమ్మవారు లేకపోతే అయ్యవారు కొయ్యవారే అవుతారు, కానీ కదలలేరు అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో శివశక్త్యా అని మొదటి శ్లోకంలో చెబుతారు. సృష్టికి పూర్వం, సృష్టికి ప్రళయం తర్వాత కూడా కాలచక్రానికి సాక్షి శివశక్తులే. అంటే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనేది కూడా ఈ నామంలోని ఇంకో అంతరార్థం. తర్వాత నామం మహాకామేశ మహిషి. పరమశివుని పట్టపురాణి పరమేశ్వరి అని అర్థం. ఇక్కడ కామం అంటే కోరిక. కోరికలు అనేక రకాలు. వీటిని కలిగించేవాడు కామేశ్వరుడు. ఈ కోరికల సమిష్టి స్వరూపమే మహాకాముడు. కొంతమంది పునర్జన్మ అవసరం లేదు, మోక్షం కావాలి అని అనుకుంటారు. మోక్షం అనేది సామాన్యమైనది కాదు, చాలా గొప్ప కోరిక. అది మహాకామన. కోరికలు ప్రసాదించేవాడు కామేశ్వరుడైతే వాటి యొక్క కామదాయిని శక్తి మహాకామేశ్వరి. ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులున్నాయి, 14 లోకాలున్నాయి. వీటిని పాలించేవాడు మహాకామేశ్వరుడు. ఈ జీవరాశి అంతా కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. ఆ కర్మల వల్ల పాపం రావచ్చు, పుణ్యం కూడా రావచ్చు. అలాంటి ఈ జగత్తును రక్షించే బాధ్యత ఈశ్వరుడిదే. అతని అర్థాంగి అయిన పరమేశ్వరుడి కూడా. జీవుల యొక్క పుణ్య పాపకర్మల సముదాయమే మహాకామేశ మహిషి అని చెప్పబడుతుంది. మహాకామేశ్వరుని కోరికయే మహాకామేశ్వరి. ఆయనకు చేత ఈవిడకు ఊహ ఆయన. అంటే ఆయనకు, అంటే శివుడికి చేత ఈవిడ పరమేశ్వరని, ఈవిడకు ఊహ ఆయన శివుడు అని. అంటే ఒకరి యొక్క మనసులో ఒకరు పూర్తిగా నిండి ఉంటారు. ఇంతకంటే చక్కని దాంపత్యం ఎవరికి ఉంటుంది? అందుకనే అమ్మను మహాకామేశునికి పట్టమహిషి అని అన్నారు. పరమేశ్వరుని కోరిక ఎట్టిదైనా దానికి తగ్గ విధంగా సృష్టి కార్యంలో స్వామిలో సగభాగమై
శక్తిగా నిలబడి బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఆయన ఆలోచన అయితే ఆమె ఆచరణ, స్వామి సంకల్పం అయితే శక్తి నిర్వహణ, తండ్రి బీజమైతే తల్లి క్షేత్రం. సహస్రారం చేరుకున్న సాధకులకు ఈ కామేశ్వరుల రూపంలోనే దర్శనం పొందుతారు. తర్వాతి నామం మహాత్రిపుర సుందరి, గొప్పదైన త్రిపుర సుందరి. త్రిపుటి అనే నగరాలతో తాదాత్మ్యతను పొందిన దేవి. త్రిపుటి 3 సంఖ్య గల పురములు, అవే త్రిపురములు. అవి ఏంటివి అంటే జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు, మాతృ మానమేయములు, సృష్టి స్థితి లయలు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, వామ జ్యేష్ఠ రౌద్రి శక్తులు, సత్వ రజ తమో గుణాలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు, కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని. ఇవే త్రిపురాలు. శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణం యొక్క 3 శీర్షాల నుండి కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని దేవతలు ఉద్భవిస్తారు. ఈ 3 సుందరుల ఉద్భవానికి మూల కారణమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ మహాత్రిపుర సుందరి అని అంటారు. త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవతలు స్థూల సూక్ష్మ పర అని 3 రూపాల్లో ఉంటుంది. స్థూల అంటే భౌతికం, ధ్యాన శ్లోకాలలో వివరించబడింది, బహిర్యాగంతో పూజింపబడుతుంది. సూక్ష్మ సున్నితంగా ఉండేది, మూలమంత్రాలలో వివరించబడింది, జపంతో పూజింపబడుతుందన్నమాట. పర మహోన్నతమైంది, అంతర్యాగం, యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజింపబడుతుంది. శ్రీచక్రంలో బిందువు ఒకటిగా కనిపించిన శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారం అన్నమాట. ఇచ్ఛాశక్తి అంటే వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి, జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి, క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ కూడా సాక్షాత్తు అంబికాదేవి యొక్క రూపాంతరాలే. మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.